మేడం గారిని మనం ఏంటి అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారు, నేర్చుకున్నారు, నేర్చుకున్నారు ఇక్కడ వాతావరణం ఇలా ఎలా ఉన్నారు, ఇక్కడ తను ఎలా ఉండగలిగారు, ఏం నేర్చుకుని వెళ్తున్నారు దాని గురించి మనం అడుగుదాం. మేడం మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, మీకు ఎంతవరకు అర్థమైంది, మీకు ఇక్కడ వాతావరణం, ఇక్కడ మనుషులు, ఇక్కడ మీకు ఎలా అనిపించింది, మరి ఇక్కడ నుంచి మీరు ఏం నేర్చుకుని వెళ్తున్నారు, అక్కడికి ఇక్కడికి తేడా చెప్పండి నాకు. సరే, మీరు చెప్పారు కదా ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఏ నేర్చుకున్నానని. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ మనుషులు చాలా మంచివాళ్ళు. అమెరికాలో మనుషుల దగ్గర టైం లేదు, ఇక్కడ వాళ్ళ దగ్గర టైమే టైం. ఒకటే తప్పు, ఆ టైంని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకంటే ఆ టైం విలువ చాలామంది ఇండియన్స్కి తెలియదు. టైం అంటే మీరు అనుకుంటే ఇవాళ పని రేపు చేయవచ్చులే అని, అట్లా ఎప్పుడు అనుకోదు. నేను ఇవాళ పని ఇప్పుడు చేస్తాను, ఈ రోజే కాదు ఇప్పుడే చేస్తాను. నేనేం చేస్తానంటే నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను కాబట్టి నా దగ్గర చాలా టైం ఉంది. అంటే 24 hours ఇలాగే నా దగ్గర ఉంది. అందులో నేను 8 గంటలు పడుకుంటే మిగతా టైం అంతా నేను ఏమైనా చేయవచ్చు. దానికి నేను రాసుకుంటాను అనమాట, ఈరోజు ఇది చెయ్యాలి. ఒకప్పుడు 50 వరకు వెళ్తాయి. అవన్నీ చూస్తాను, చిన్న చిన్నవే. బిల్స్ పే చేయాలి. బిల్స్ అంటే మన కరెంట్ బిల్లు అటువంటివి, అది రాసుకుంటాను. అందులో కూడా రాసుకుంటాను ఎన్ని బిల్స్ పే చేయాలి. టైం సెట్ చేసుకుంటారు మీరు ముందు అన్ని. అది ఎప్పుడు చేస్తానంటే నిద్రపోయే ముందు చేస్తాను, నైట్ చేస్తాను. చాలా మంచి అలవాటు. మీరు కూడా ఇది పాటించండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకుంటే ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి నాకు అవసరం కూడా లేదు, కానీ నేను అది ఇప్పటికీ పాటిస్తున్నాను. చిన్న చిన్న విషయాలు మనం మర్చిపోతాం. అయ్యో నిన్న చేయాల్సింది, అయ్యో చేయలేకపోయాను. ఒకవేళ అదే కనుక లాటరీ తీసుకోవాలంటే అదే నెంబర్స్ మీరు తీసుకోవాలనుకున్నాను, లాటరీ ఎవరో కొట్టేశారు అనేవే నెంబర్స్. అందుకని అది మనసులో పెట్టుకొని ఈ రోజు పని ఇప్పుడే చేయండి, అది మీకు ఎంతో తృప్తిగా ఉంటుంది. నేను పెద్ద లిస్ట్ చేసుకొని అవన్నీ దాదాపు పూర్తి చేసేస్తాను. ఇవి 1-2 మిగిలిపోయాయంటే అశ్రద్ధ మూలంగా కాదు, నేను మిగతా పనుల్లో ఎక్కువ టైం పెట్టాను, కొంచెం అనుకోకుండా ఎవరో వచ్చారు వాళ్ళకి సాయంగా ఉండిపోయాను, అలా ఉంటుంది. అటువంటిప్పుడు నెక్స్ట్ డే మిగిలిపోయిన పనులు మళ్ళీ రాసుకుంటాను. ఫస్ట్ లిస్ట్లో రాస్తాను. ఫస్ట్ లిస్ట్లో ఇవి పూర్తి చేయాలి. ఇలా చేసుకుంటే మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. మీరు ఇదైన తర్వాత మీరు చేయాలనుకుంటే జీవితంలో మీరు 1 నిమిషం కాదు 1 సెకండ్ కూడా వేస్ట్ చేయరు. చాలా మంచి మాట అండి. టైం గురించి మేడం ఎంత బాగా చెప్పారంటే, ఎంత గొప్పగా. ఇది నాకైతే 100% నచ్చింది. ఎందుకంటే టైం మెయింటైన్ లేని వాళ్ళు ఇక ఏ పని కూడా చేయలేరండి. టైం అనేది మెయింటైన్ చేయాలని బల్ల గుద్ది చెప్తున్నారనమాట, రాసుకొని. మరి ఇది చాలా గొప్ప విషయం. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ మనుషులు, ఇక్కడ వాతావరణం, ఇక్కడ తిండి, ఇక్కడ ఉన్నవాళ్ళు మీకు ఎలా నచ్చారు లేదా నచ్చలేదా, మీరు ఇక్కడ నుంచి ఏం తీసుకొని వెళ్తున్నారు మా నుంచి? ఇక్కడ వాళ్ళు చాలా మంచివాళ్ళు, మనస్ఫూర్తిగా తినిపిస్తారు, ఎక్కువ తినిపిస్తారు. అయిపోయి నేను చేయి కడుక్కుంటుంటే లేదు ఇది తినండి, అది తినండి చాలా చెప్తారు. కానీ మీరెంత తింటారో అంతే తినండి, వాళ్ళ మాటలో బోల్తా పడద్దు. నేనేమో చాలా స్ట్రిక్ట్ తినే విషయంలో. నేను తినేది కొంచెం తక్కువే కానీ మంచి ఆహారం తీసుకుంటాను. ఏది పడితే అది తిన్నాను, టైంకి తింటాను. టైంకి తినడంలో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక ఏం తీసుకెళ్తున్నానంటే చాలా ప్రేమ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను, అందరు అభిమానం తీసుకెళ్తున్నాను. అందరూ నన్ను మేడం గారు అంటే నాకు కొంచెం అసౌకర్యంగా ఉండేది. ముందు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు నన్ను మేడం అంటున్నారని, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. నేను మీలాగే అన్నమాట. నేను ఎప్పుడు పెద్దగా ఎప్పుడు అనుకోలేదు. నేను వయసులో పెద్ద, అంతేగాని మనం చేసే పనుల్లో అంతా సాధారణంగా మనం సమానం. ఈ యొక్క అంటే చూడండి, ఇప్పుడు ఈ మెంటాలిటీ అందరికీ ఉండదండి. మేడం ఫస్ట్ నుంచి అంటున్నారు, ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వచ్చినా కూడా తనని దగ్గర తీసుకోవడం, చిన్నపిల్లల్ని కూడా ముద్దాడడం, వాళ్ళ దగ్గరగా నిలబడి ఫోటో దిగడం, వాళ్ళతో ఆప్యుల్లాగా మాట్లాడడం, ఇది మా గొప్పతనం కాదండి, తన గొప్పతనం. తనని ప్రేమగా చూసుకోగలిగాము అంటే తను మాతో ఉండే విధానం చాలా మంచిగా అనిపించింది. అది మాది ఏమి లేదు, మేము ఏది తినిపించినా చాలా లిమిట్ అండి. మేడం చాలా తక్కువగా తినేవాళ్ళు, చాలా తక్కువ అనమాట. ఎంత తక్కువ అంటే ఆమె ఆరోగ్యానికి ఖరాబు కాకుండా కూడా చాలా జాగ్రత్తలు. నేను ఈమె దగ్గర జాగ్రత్తలు నేర్చుకున్నాను, టైం మెయింటైన్ నేర్చుకున్నాను. ముందు రోజుల్లో ఎలా బతకాలి, ఎంత న్యాయంగా బతకాలి, ఒకళ్ళ వస్తువు తీసుకోకూడదు, ఒకళ్ళ రూపాయి తీసుకోకూడదు, ఒకళ్ళకి ఇవ్వాలి, ఒకళ్ళ ప్రేమ అభిమానం, ఇవన్నీ కూడా నేను చాలా నేర్చుకున్నానండి. నేను ఒక ఇండియన్గా తన దగ్గరగా నేను చాలా నేర్చుకున్నానని మీకు చెప్తున్నాను. కానీ మనం ఏంటి అంటే ఒకళ్ళ దగ్గర మంచి తీసుకోవాలి, చెడు చాలా తక్కువగా. కానీ చెడు కూడా మేడం దగ్గర నేను చూడలేదు. ఇంత తక్కువ టైంలో కూడా
చెడు అనేది లేదు మేడంలో. నేను ఎక్కడ వెతికినా కూడా నాకు కనిపించలేదు. ఇక నాలో ఏదన్నా పనులలో పడి నేను ఏదన్నా నెగ్లెక్ట్ చేశానో లేదో తన మనసుకు తెలుసు, తనకి తెలుసులే. కానీ నాకు తన నుంచి నేర్చుకున్నదైతే చాలా 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 పెద్ద పెద్ద విషయాలు నేర్చుకున్నానండి. పని కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకున్నారు, చాలా మంచిగా నేర్చుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. తను వెళ్ళేటప్పుడు తన కొన్ని స్వీట్ మెమరీస్ మనతో ఉండాలని నేను అడుగుతున్నాను. మీ హ్యాబిట్స్ కూడా చెప్పండి కొంచెం వాళ్ళకి. మీ హ్యాబిట్స్ ఏంటి? మీరు పొద్దుగూకులు ఏం చేస్తుంటారు పనే కాకుండా? నేను త్వరగా లేస్తాను. ఓకే, మంచి హ్యాబిట్, చాలా మంచి హ్యాబిట్. కానీ పడుకోవడం త్వరగా పడుకోను. ఓకే, చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్. రాత్రంతా నా లిస్ట్ చూసుకుని అయ్యో ఈ పనులు అవ్వలేదు అని చెప్పేసి సరే రాత్రిపూట ఎవరిని నిద్ర లేకుండా అయ్యే పనులే ఉంటాయో అవి చేసేసుకుంటాను. అందులో కూడా నేను వెతికి అది పూర్తి చేసి పడుకుంటాను. అది నాకు చాలా పెద్ద హ్యాబిట్. నేను ఎప్పుడు అనుకుంటాను టైంకి పడుకోవాలని చెప్పేసి. మా వారు త్వరగా అటు ఇటు సూర్యుడు ఇటు నుంచి వచ్చిన చంద్రుడు అటువైపు నుంచి వచ్చిన ఆయన అదే టైంలో పడుకుంటే అదే టైంలో లేస్తారు. ఆయన ఉదయాన్నే 5 గంటలకు లేస్తారు. రాత్రి పడుకునే ముందు 9 దాటకుండా పడుకుంటారు ఆయన. నేను దాదాపు అదే టైంలో నేను నిద్ర లేస్తాను. నేను చాలా అదృష్టవంతురాని. మా ఆయన అరగంట ముందు లేస్తే నేను ఒక అరగంట ఎక్కువ పడుకుంటాను. నేను మళ్ళీ ముఖం అది కడుక్కొని కిందకు వచ్చేటప్పుడు ఆయనకు శబ్దం వినిపిస్తుంది. మెట్ల మీద కార్పెట్ ఉన్న అక్కడ మెత్తగా బాగా వాక్ చేస్తే వినిపిస్తుంది. ఆయన గబుక్కున లేచి నా కోసం కాఫీ పట్టుకొస్తారు. కాఫీ అయిన వెంటనే నా పెడతారు. ఇప్పుడు అంతే. నేను ఇంతవరకు జీవితంలో నేను ఎప్పుడు నా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నేను తను తీసుకొచ్చి నాకు కాఫీ ఇచ్చేసి మందులు ఇచ్చేసి తర్వాత ఆయన పనిలో మునిగిపోతారు. నేను కాసేపు అది చూసుకుని నా సెల్ ఫోన్లో అంతా చూసుకుంటాను. అయిపోయింది. దీని తర్వాత నేను బిజీ అయిపోతాను. చాలా పనులు చేస్తాను. అక్కడ అమెరికాలో పనోళ్ళు ఉండరు. ఇల్లు ఉడ్చుకోవాలి, అంత శుభ్రం చేయాలి. మేము ఇద్దరం చేసుకుంటాం. మా ఇల్లు శుభ్రంగా ఎప్పుడు కలకలాడుతూనే ఉంటుంది. ఇప్పుడే ఇవాళ కొన్నారా లేకపోతే ఇవాళ వచ్చి ఎవరైనా శుభ్రం చేసేవాళ్ళు. అది నాకు ఇష్టం. ముందు శుభ్రత నాకు చాలా ఇష్టం. ఇంక చిన్నపిల్లలు లేరు కాబట్టి మా దగ్గర టైం. మేము అంతా అయిన తర్వాత మేము వాక్ చేస్తాం. నేను మా వారు ఉదయం పెడతాం, సాయంత్రం కూడా వాక్ చేస్తాం. తర్వాత టైంకి ఇద్దరు తింటాం. టైంకి తినడం, టైంకి నిద్రపోవడం. నేను ఎప్పుడన్నా నా దగ్గర టైం ఉంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను పంపిస్తాను. ఈరోజు ఏం తిన్నాను అని అడగండి. ఆ రోజు వెంటనే ఫోటో తీసి పంపిస్తాను. కాబట్టి తినే పదార్థాల్లో కూడా మీరు చక్కగా ఆలోచించి ఏది మీ బాడీకి ఏది మంచిది అది తినండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా విలువైన టైం మనకి కేటాయించారు. చాలా విలువైన టైం మనకి ఇచ్చారు మేడం. చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను. ఫ్యాన్ కూడా బంద్ చేశాను. మన షాప్లో ఉక్కబోస్తుంది. లాస్ట్లో ఒక చిన్న మాట అడుగుతున్నాను. అదేంటి అంటే మేము మేడంని అడగలేదు, తను మాకు ఇంతవరకు చెప్పలేదు. అయితే మీతో పాటు నేను కూడా పంచుకోవాలని దాన్ని సస్పెండ్లో ఉంచాను. మేడం, మీరు ఇంతకుముందు ఏం పని చేశారు? మీరు రెగ్యులర్గా టైలరింగ్ కాక ఇంకేం చేస్తారు? బిజినెసెస్ చెప్పండి. నా బిజినెస్ డైమండ్స్ అండ్ ఫైన్ జ్యువెలరీ చేశాను. డైమండ్ బిజినెస్. ఓకే. తర్వాత ఇది నేను డాలస్లో ఉన్నప్పుడు నాకు ఒక షాప్ ఉండేది, వరల్డ్ ట్రేడ్ సెంటర్లో. అందులో నేను చేశాను. అక్కడి నుంచి మేము కాలిఫోర్నియా వచ్చాం. కాలిఫోర్నియాలో చాలా దోపిళ్ళు ఎక్కువ. మా వారు చెప్పారు ఇక్కడ నువ్వు బిజినెస్ చేయడానికి వీల్లేదంటే నేను అప్పటికప్పుడు కంప్యూటర్ అంతా నేర్చుకుని, నా దగ్గర BS డిగ్రీ ఉంది కానీ నేను ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోలేదు. కంప్యూటర్ పట్టుబడి నేను నేర్చుకుని నేను ఫస్ట్ జాబ్కి వెళ్ళినప్పుడే ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి నేను అది 18 సంవత్సరాలు చేశాను. రిటైర్ అయింది. AT&T అని ఒక పెద్ద కంపెనీ ఉంది, మీరు చూసుంటారు. AT&T ఫోన్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళు చాలా పెద్ద కంపెనీ. అక్కడ రిటైర్ అయ్యి నేను కావాలని అవ్వలేదు. నాకన్నా ముందు మా వారు రిటైర్ అయిపోయి ఒక వారం హాయిగా ఉన్నారు ఇంట్లో. తర్వాత నాకు కూడా రిటైర్ అయిపోమని ప్రోత్సహించారు. నాకు ఇష్టం లేకపోయినా నేను చెప్పాను నాకు ప్రపంచం తిప్పి చూపిస్తే రిటైర్ అవుతాను. మంచి ఆలోచన. అలాగే చూపించారు మా వారు. ఇప్పుడు వచ్చేసాక ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏదో నేర్చుకోవాలని నేను కటింగ్ అది నేర్చుకుని కొంచెం ఇందులో పాలిష్ కావాలని చెప్పేసి వెతుకుతూ ఉండగా ఇద్దరు నాకు దేవతలా కనిపించారు. చాలా చక్కగా నేర్పించారు. నాకు చూడండి, నేను అమెరికాలో ఉన్నాను, ఇప్పుడు ముఖం తెలియదు, నేను వస్తున్నానండి నేర్చుకుంటానంటే వాళ్ళు చక్కగా చెప్పారు, రండి మేడం రండి ఇక్కడ మేము నేర్పిస్తామని. నేను అన్నాను సరే, నేను ఎక్కడ ఉండాలో కూడా నాకు తెలియదు. నేను ఆలోచిస్తూ ఉంటే ఆయనే చెప్పారు, మా భాషా గారు చెప్పారు, మా ఇంట్లో మీరు ఉండొచ్చు అంటే నేను అది సంతోషపడ్డాను. తర్వాత అన్నాను వాళ్ళకి కష్టం అవుతుందేమో అక్కడ నా ఫోటోలో పెట్టండి అని. తన ఏం దిగులేదు, మీరు రండి ఇక్కడ చూసుకుందామని. నేను ఇక్కడ వచ్చాను, వాళ్ళ ఇంట్లో
ఇవాళకి 10 రోజులు పూర్తవుతాయండి. వీడు నా కోసం వాళ్ళ బెడ్రూమ్ ఇచ్చేశారు. ఫ్యామిలీ అంతా కింద పడుకున్నారు. నాకైతే ప్రాణం కొట్టుకుని ఇంత ప్రేమ ఎవరు చూపించరు. ఇవాళ వెళ్ళిపోతున్నా అంటే నాకు సొంత వాళ్ళని వద్దు, ఇవాళ నాకు బాగా ఉంది. మేడం మీరు ఏడవకండి మేడం, నాకు కళ్ళ మట్టి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇంత ప్రేమ ఎవరిస్తారండి? తనకు నా మూలంగా వచ్చేది ఏమీ లేదు. నేను వచ్చాను, నేనే ఎక్కువ నేర్చుకుని వెళ్తున్నాను ఇక్కడి నుంచి. నాకు జాకెట్లు అవి కొట్టడం వచ్చు, కానీ ఇప్పుడు అందులో ఉన్న లోటుపాట్లు నాకు తెలిసి వచ్చాయి. ఏ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నేర్చుకున్నాను. ఇక్కడ వాళ్ళ స్టాఫ్ వీళ్ళు అదృష్టవంతులు. వీళ్ళ స్టాఫ్ అమ్మాయిలు కుమారి, జ్యోతి, వీళ్ళందరూ చాలా, ఇంకొక సంధ్య చాలా మంచివాళ్ళు. వీళ్ళు చాలా అదృష్టవంతులు. వీళ్ళ దగ్గర మంచి వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. బాలు అంటే బాలకృష్ణ గారండి, చాలా భాష గారు. వీళ్ళందరూ ఒక షాప్ ఓనర్స్గా కాకుండా స్నేహితులాగా వాళ్ళందరినీ ట్రీట్ చేస్తారు. ఇది చాలా మంచిది. మనం ఎవరిని అండి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని అనద్దు. అంటారు తలని తన్నేవారు ఉంటే తాటిని తన్నేవాడు కూడా ఉంటాడు. మీరు ఎప్పుడు మీరు గొప్పని ఎప్పుడు అనుకోవద్దు. మీ గొప్పతనం మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎవరికి మీరు చూపక్కర్లేదు. మీరు గొప్పగా ఉన్నారంటే వాళ్ళు చూస్తారు, మీరు చెడ్డగా ఉన్నారంటే వాళ్ళు చూస్తారు. కాబట్టి నిజంగా మీరు ఏమి కాదు. మీ దృష్టిలో మీరేంటో మీకు తెలుసు, కానీ పోటీ పడవద్దు. నేను వీళ్ళకన్నా పెద్ద, వీళ్ళకన్నా గొప్ప, వీళ్ళకన్నా అందం అంతా వద్దు. మీరుగా మిమ్మల్ని ప్రేమించుకోండి. అంతకు మించిన అదృష్టం లేదు. చాలా మంచి విషయాలు మీకు కూడా పంచుకున్నారు మేడం. తను నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మాది ఏమి లేదండి. మేము ఓన్లీ ఒక మామూలు పర్సన్స్. మేడం అక్కడ నుంచి వచ్చారు, కానీ తన నోరు అంటే తను మాట్లాడే విధానం, తను కలుపుకుపోయే విధానం చాలా గొప్పదండి. నేను ఫస్ట్ పెద్ద గెస్ట్ వస్తున్నారు, నేను ఎలా మెయింటైన్ చేయాలి ఎలా అని నేను భయపడ్డానండి. కానీ తను మేము ఏదైతే తింటున్నామో అదే తినుకుంటా, మా పిల్లలతో ఆడుకుంటూ, మా ఇంట్లో మాతో పాటు వండుతూ, మాతో పాటు అసలు కలిసిపోయారు. వెళ్ళేటప్పుడు అసలుకి మా అమ్మగారా, లేకపోతే మా పిన్ని గారా, లేకపోతే మా అక్కగారా మా ఇంట్లో నుంచి వెళ్తున్నారు అనే ఒక చిన్నది కాదండి, పెద్ద ఫీలింగే మిగిలిచిపోతున్నారు. అలా కలిసిపోయారనమాట. అతి తక్కువ టైంలో చాలా ప్రేమ పంచారు మాతో. చాలా హ్యాపీగా ఉందండి. ఈ మెమరీస్ ఇంతటితో పోవండి, ఎప్పుడు కూడా ఉంటాయి. ప్రతి ఇయర్ కూడా మేడం ఇండియా వచ్చేటప్పుడు ఫస్ట్ మా దగ్గరికే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనతో నేను ఈ పని వదిలేసి ఒక 10-15 రోజులు గడుపుతాను. మా స్టాఫ్, మా ఫ్యామిలీస్ మొత్తం కూడా మేడంతో గడుపుతాము. ఎందుకంటే ఎక్కడ ఉన్నది ముఖ్యం కాదు, ఏ దేశాలలో ఉన్నది ముఖ్యం కాదు, ప్రేమ గొప్పది అని తను చెప్పడం, నేను వినడం, నా దగ్గర తను ఏమి చూశారో తన దగ్గర నేనేమి చూశాను. కానీ మాకు మాత్రం చాలా చాలా విషయాలు తెలిసాయండి మేడం దగ్గర. మీకు కూడా తెలియాలని నేను ఈ ఇంటర్వ్యూ పెట్టాను. మీకు దీంట్లో ఏమైనా తప్పులు అనిపించినా, ఏదైనా మీకు తగిలొచ్చే మాట ఉన్నా కూడా మా అన్నయ్య గారు మా ఇంట్లో మేడం మా ఇంట్లో ఒక అమ్మగారు చెప్పారని మీరు భావించండి. మీరు ప్రతిదీ కూడా మీకోసమే మా కోసమే చెప్పారని అనుకోండి. ఇలాగే అందరూ మంచిగా ఉండాలి, ఇలాంటి వీడియోలు కంటిన్యూగా చూడాలని, అందరూ కలిసి మంచిగా బ్రతకాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను మీకు ఈ వీడియో ముగిస్తున్నాను. మేడం కూడా బాయ్ చెప్తున్నారు మనకి. ఓకేనా? బాయ్.